అభివృద్ధిగా ఉండినప్పుడే చిత్తశుద్ధి శీల సంపత్తి కలిగినటువంటి ఒక వ్యక్తులు పోషింపబడతారు. When the foundation of morality is strong, then we can find men with character. ఈ నీతి నిజాయితీలంతా కూడా ఆధ్యాత్మిక చైతన్యంపై ఆధారపడి ఉంటున్నవి. Truthfulness and morality are dependent on spiritual power. ఆధ్యాత్మిక చైతన్యము మానవుని ఉన్నత స్థితిని కొనిపోయేటువంటి యొక్క పవిత్ర మార్గం. Spiritual path. The spiritual power is the path which leads man to higher destiny. కనుక ఉన్నత మానవునిగా తీర్చిదిద్దేటువంటిది ఆధ్యాత్మికమే. Spiritual path is a path which makes a man noble. దేశ సౌభాగ్యాన్ని అందించేటువంటిది ఆధ్యాత్మికమే. That is what really gives the national prosperity. లోక శాంతిని చేకూర్చేటువంటిది ఆధ్యాత్మికమే. That is what gives world peace. మానవ కళ్యాణాన్ని అందించేది ఆధ్యాత్మికమే. That is what confers welfare on mankind. ఇట్టి ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకికాన్ని విశ్వసించి మానవత్వాన్ని నిర్మూలం గావించుకుని కేవలం కృత్రిమైనటువంటి జీవితంగా ఈనాడు మానవుడు జీవిస్తున్నాడు. But today man is forgetting spirituality, believes in the world, has forgotten his human values and leading a very artificial life in the world. చదివినంత మాత్రమే విద్యావంతుడు కాదు. Just learning education is not an educated person. ఈ విద్యను దేశ శ్రేయస్సు నిమిత్తమై ఉపయోగించాలి. The education should be dedicated for the welfare of the country. కనుక స్వవిషయమైన తాను ఏమాత్రం కూడా విశ్వసించక without believing in self-interest and selfishness, లోక శ్రేయస్సునకై ఈ విద్యను అందించాలి. The education should be dedicated for the welfare of the world. ఈ శ్రేయస్సును అందించేటువంటి యొక్క మార్గము మనస్సు కలగాలంటే ఉత్తమ గుణములు మానవ విద్యార్థులు అభివృద్ధి కావాలి. If this type of attitude is to develop in the students, they should have good character and good qualities. కనుకనే ఉత్తమ గుణములు కలిగినటువంటి యొక్క విద్యార్థి అందే దేశాభిమానం కానీ సమాజాభిమానం కానీ అభివృద్ధిగాంచి దేశక్షేమాన్ని తాను చేరగలడు. Only a student with good character can develop patriotism and love for mankind and can reach the right destiny. కనుక ప్రతి మానవుడు కూడాను ఆశించవలసినటువంటిది మానవుని యందు ఉన్నటువంటి అంగముల్లో ప్రధానమైనటువంటి అంగములుగా మీరు విశ్వసించాలి. Therefore every man should know that man is the most important limb of society. సత్యం, truth. శృణ్వంతు, త్యాగం, దానం. The second is charity. ఈ సత్యం అనేటువంటిది కేవలము కంఠమునకు భూషణం. Truth is the ornament for the throat. దానము అనేటువంటిది హస్తమునకు భూషణం. Charity is the jewel for the hand. విద్య శ్రవణమునకు భూషణం. Education is the ornament for the ear. ఈ భూషణముల కంటే మిగిలినటువంటి భూషణం మనకెందుకు? There are no other ornaments higher than this. ఈ భూషణంలో కలిగినటువంటి యొక్క మానవుడే శ్రేయోభిలాషను పొందగలడు. Only a man with these ornaments can prosper well in the world. ఇలాంటి మానవుడే పరిపూర్ణ మానవుడు కాగలడు. Only he can become a perfect man. ఈనాడు విద్యను అభ్యసించినంత మాత్రమున గొప్ప జ్ఞానిగా భావించుకుని విర్రవీగుతున్నాడు వెర్రివాడే. But the mad, foolish man thinks just because he has learned some education, he thinks he is a wise person. రాములు ఎన్ని విద్యలను అభ్యసించాడో, Ravana had learned any types of రావణుడు education. కూడాను అన్ని విద్యలను అభ్యసించాడు. Ravana also had learned the similar number of education. విద్యా విధానంలో రాములు రావణుడు కూడాను సమానులే. In the acquiring of education, both Rama and Ravana were equal. కానీ రావణుని వాల్మీకి మూర్ఖుడు అని విశ్వసించాడు. But Valmiki thought Ravana was a fool. కానీ రాముడు పూర్ణ మానవుడని ప్రచురించాడు. And also he expressed that Rama is a perfect ఈ person. పూర్ణ మానవత్వమునకు ఈ మూర్ఖత్వమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి గుర్తించాలి. We have to find out what is the difference between this perfection in man and also foolishness. రాముడు తాను అభ్యసించినటువంటి విద్యలన్నీ కూడాను శ్రేయోభిలాషకై లోకక్షేమమునకై తాను వినియోగించాడు. All the education which Rama acquired, he dedicated for the welfare of the world. నిగ్రహించాడు. He controlled his senses. తనకు దక్కినటువంటి యొక్క రాజ్యాధికారమును త్యజించాడు. Even the right to rule over the kingdom he sacrificed. సత్యమును కాపాడాలని దీక్ష వహించాడు. He pledged to uphold truth. ఈ సత్యదీక్ష నిమిత్తమై తన విద్యను దారబోసి In order to uphold truth, he dedicated his education. ఆదర్శవంతమైన జీవితాన్ని జగత్తులకు అందించే నిమిత్తమై In order to set an ideal for the world, తన జీవితమునే కూడా రాజ్యమునకు దారబోశాడు. he dedicated himself to the country. ఈ త్యాగము, ఈ శీలము, ఈ నీతి, ఈ నిజాయితీ
రావణులో ఉండడం చేతనే రాముడు పూర్ణ మానవుడిగా రూపొందాడు. Rama became a perfect man because of the sense of sacrifice, character and morality. కానీ రావణుడు నేర్చినటువంటి ఈ విద్యలన్నీ కూడాను కేవలం విషయ భోగంలో ప్రవేశపెట్టి ఇంద్రియ లోలుడై తనను తన రాజ్యాన్ని కూడాను భస్మము గావించుకున్నాడు. But Ravana dedicated all his education for sensuous enjoyment, and ultimately himself and his kingdom both came to doom. కారణం ఏమిటి? What is the reason? సర్వే వేద విదస్సూరః, సర్వే వేద విదస్సూర అనగా ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ, ఎంత ఘనుడని ప్రఖ్యాతి పొందినప్పటికీ, Whatever education one may learn, whatever greatness one may, సర్వే లోక హితే రతః, ఈ విద్యలను సర్వే లోక హితే రత, లోకహితాన్ని ఆశించి ఈ విద్యలను దానబోయాలి. they should dedicate their education for the welfare of mankind and the world. అప్పుడే సర్వే జ్ఞానైక సంపన్నః, అప్పుడే అతను జ్ఞాన సంపన్నుడు కాగలడు. Only then he becomes a wise person. అటువంటి జ్ఞాన